ఇక వైసీపీకి దాడి వీరభద్రరావు గుడ్ బై చెప్పిన తర్వాత టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. దాడి వీరభద్రరావుతో పాటు ఆయన కుమారులు త్వరలోనే చంద్రబాబు లోకేష్తో భేటీ కానున్నారు. పార్టీలో చేరే అంశంపై చంద్రబాబుతో మాట్లాడనున్నారు. ఇవాళ దాడి వీరభద్రరావు వైసీపీకి రాజీనామా చేశారు. సీఎం జగన్ కు రాజీనామా లేఖను పంపించారు. అనుచరులతో కలిసి పార్టీని వీడుతున్నట్లు ఏకవాక్యంతో రాజీనామా లేఖను పంపించారు. రాజీనామా కాపీని ప్రభుత్వ సలహాదారు సజ్జలతో పాటు విజయసాయి రెడ్డికి కూడా పంపించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి నాయుడుని అడిగి తెలుసుకుందాం. నాయుడు, చెప్పండి, దాడి వీరభద్రరావు ప్రస్థానం ఏ విధంగా ఉండబోతోంది? ప్రస్తుతం రాజీనామా చేశారు వైసీపీకి, ఇప్పుడు చంద్రబాబును కలవబోతున్నారు. ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? స్వామి, ఉత్తరాంధ్ర మాజీ మంత్రిగా పనిచేస్తారు. ఉత్తరాంధ్రలో గతంలో కీలకంగా వ్యవహరించినటువంటి దాడి వీరభద్రరావు ప్రస్తుతం అయితే వైసీపీలో ఉన్నారు. కొంచెం క్రితం ఆయన రాజీనామా చేయడం జరిగింది. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఎవరైతే దాడి రత్నాకర్ అలాగే రఘువీర్ ముగ్గురు కూడా రాజీనామా చేశారు. వాళ్ళతో పాటు మరి కొంతమంది కూడా ఎవరైతే వాళ్ళు ఫాలో అవుతున్నారో వాళ్ళంతా కూడా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. అయితే దాడి వీరభద్రరావు రావడం వాళ్ళ కుమారులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి రాజీనామా లేఖనైతే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి, విజయసాయి రెడ్డికి అలాగే సజ్జల రామకృష్ణారెడ్డికి కూడా మేము పంపించాం, రాజీనామా చేస్తున్నాం. రేపు నారా లోకేష్ ని అలాగే చంద్రబాబు నాయుడు కూడా కలిసి టీడీపీలో చేరుతున్నాం అనే విషయాన్ని కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. గతంలో వివిధ రాజకీయ ప్రస్థానం పూర్తి స్థాయిలో వీరభద్రరావు రాజకీయ ప్రస్థానం అంతా కూడా టీడీపీ నుంచే ప్రారంభమైంది కాబట్టి మా మాతృ సంస్థలో మేము అడుగు పెడుతున్నాం కాబట్టి అందుకు చేరుతున్నాం అని చెప్పి వాళ్ళు ప్రకటించడం జరిగింది. అయితే భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుంది అనే విషయంపైన వాళ్ళు పూర్తిగా మాట్లాడినటువంటి ఎందుకంటే పార్టీలో చేస్తారు ఏంటి హామీ ఇస్తారు అంటే తర్వాత ఏం చేయబోతున్నారు ఏంటనే విషయాలపైన అయితే ప్రస్తుతానికి క్లారిటీ లేదు. టీడీపీలో చేరుతున్నాం, టీడీపీ మా మాతృ సంస్థ అవడంలో చేరడానికి సిద్ధమవుతుందని చెప్పినటువంటి పరిస్థితి అయితే దాడి వీరభద్రరావు అయితే రాజీనామా లేఖ సమర్పించారు. ఆయన నేరుగా ప్రస్తుతం అయితే మాట్లాడలేదు, ఆయన స్పందించేటువంటి అవకాశం అయితే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే మాత్రం వాళ్ళ కుమారుల విషయాన్ని దయవి చెప్పినటువంటి పరిస్థితి కొంతకాలంగా కూడా స్థానికంగా ఉన్న కావచ్చు గౌరవం కూడా పార్టీలో గుర్తింపు వాళ్ళ ఆవేదన. Right. Thanks for the update, Naidu.